రైట్ నా మహానందిలో ఉన్నాం. నిన్న నైట్ అరౌండ్ 8 o'clock అట్లా రీచ్ అయినాం మేము. రూమ్ తీసుకున్నాము, సీజన్ కదా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండే వేరే దగ్గర కంపారిటివ్లీ అదర్తో చూసుకుంటే చాలా కాస్ట్లీ ఉండే. దానిలో కూడా మాకు ఒక మంచి రూమ్ అనేది దొరికింది తక్కువలా. రే ఇంద్రా ఇది రోడ్ ఎదురా అను ఉష్కేది మొత్తం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రోడ్ స్టార్ యాదవ్. అండ్ ఈరోజు రైట్ నౌ మహానంది దగ్గర ఉండే. నిన్న నైట్ మహానందికి రీచ్ అయిపోయిండే, బట్ చాలా లేట్ అయిపోయిండే. లేట్ అంటే లేట్ ఏం కాలేదు. 300 kilometers అరౌండ్ లైక్ 6 hours మెల్లగా వచ్చినాం మేము, అంటే అర్థం చేసుకోరు. అండ్ ఈరోజు నేను ఫాస్టింగ్ ఉన్నా. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 12 అవుతుంది. మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం, కానీ యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో మహానంది నుంచి అహోబిలంకి పోతున్నాం. పొలాలు చూడుర్రి, సీరియస్గా చెప్తున్నా, మస్తు వస్తుంది. ఇది వచ్చి కమాన్ అనమాట. रुको जरा రికార్డ్ అవుతుందా? అవుతుందన్న. हाय 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 तुझे देखा तो ये जाना सनम प्यार. లేదు, నేను నిన్న రాత్రే పోయినా. కెమెరాది వేరే వాళ్ళు. నేను నిన్న రాత్రి వచ్చిన. రికార్డ్ అవుతుంది కొంచెం జరగండి. చూడు ఉన్నాయా 50 ఇచ్చి 20. ఆహా खत्म, జరిగింది. बाय बाय, टाटा, गुड बाय. పొలాలలో ఒక్కసారి చూడు గాయస్, ఇది ఇంకా సింగిల్ రన్ రోడ్. సో ఆడుతుంది, ప్రపంచంలో ఇంకొవ్వరు లేరు, నేను బండి అనిత అంతే. A few inches later. ఇప్పుడే అనుకున్నా గూగుల్ మ్యాప్స్ మంచి మంచి రూట్లలో తీసుకోబోతుంది, ఇంద్రా ఇంత మంచిగా తీసుకోవద్దే అని. అట్లా చేసిన అలాగే చక్కగా పోయి ఉంటే రోడ్ మీద కానీ పోతుండే నేను 3 kilometers ఎక్కువ వస్తాయని చెప్పేసి దీన్ని అడిగితే గూగుల్ మ్యాప్ని అట్లాగే పోతే 23 kilometers చూపిస్తుంది. ఇట్లా చూపిస్తే 16 kilometers చూపించింది. అరే కొంచెం సేవ్ అయిపోతుంది, జల్లే పోటీ అని చెప్పి నేనేం చేసిన ఇట్లకైనా కొట్టిన. మ్యాప్ మొత్తం ఆఫ్ రోడింగ్ తీసుకొచ్చింది. ఎందుకు ఇట్లకైనా వచ్చినా అని చెప్పి నేను బాధపడుతున్నా. అయినట్టేగా బాబా. సీరియస్లీ మొత్తం పల్లెటూరు వైబ్స్ వస్తున్నాయి తెలుసా. మొత్తం ఆ ఇల్లులు, రోడ్ మీద అయితే వచ్చినాము. ఇడికి ఇంకొక 8 kilometers. యాక్చువల్లీ ఆ రోడ్లో నడిపించి నడుములు పట్టేసినాయి. ఏడి గాడికి పిచ్చి లేచిపోతుంది. ఇంకొక 3.5 kilometers ఉంది ఇడికేని అహోబిలం. అంటే వచ్చేసినాం ఆల్మోస్ట్. 3.5 అంటే ఎంత, అంటే ఒక 10 నిమిషాలు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:16 అవుతుంది. నేను అనుకోలే యాక్చువల్లీ, నేను కారిపిల్లి నేను ఏంటి షార్ట్ కట్ తీసుకున్నా. ఒకవేళ షార్ట్ కట్ తీసుకోకపోయి ఉంటే బరాబర్ నేను ఈ టైంకి రీచ్ అయిపోతుండే కూడా. బికాజ్ ఇంత మంచి రోడ్ వదిలేసి నేను ఆ షార్ట్ కట్ తీసుకుని ఆఫ్ రోడింగ్ చేసిన. చలో ఆఫ్ రోడింగ్ అయింది నాకు, నో ఇష్యూస్. చల్దా అప్పుడప్పుడు అట్లా. అహోబిలం దగ్గర ఉన్నాం ఇప్పుడు. అహోబిలం అంటే కాదా? साहो వెనకాల కనిపించేది గుడి.
కనిపిస్తుంది. ఇది టెంపుల్ అనమాట. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇడికైనా ఎంటర్ అయితే లోపలికి పోతే అంటే సో ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్. అండ్ ఇటు నుంచి అసలు మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఆడికెళ్ళి లాన్ స్టార్ట్ అయిపోయి ఈ దాకా రావాలి. అండ్ ఇడికెళ్ళి లోపలికి ఎంటర్ అయిపోవచ్చు డైరెక్ట్. సో ఇప్పుడు రైట్నో అయితే లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇడికి ఎంటర్ అయినా ఇప్పటిదాకా. అండ్ ఇట్లా ఎంటర్ కాగానే ఇది టెంపుల్ మీద కనిపిస్తుంది టెంపుల్. ఇక లోపలికి ఎంటర్ కావాలా. ఇప్పుడు రైట్ నో 2:30 అవుతుంది. అండ్ ఆల్రెడీ టెంపుల్ అనేది క్లోజ్ అయిపోయింది. సో 3 o'clock మళ్ళీ రీఓపెన్ అవుతుందంట. సో 3 o'clock డైరెక్ట్ వచ్చి దర్శనం తీసుకుని స్టార్ట్ అయిపోతుంది. అండ్ అప్పట్లోపట పోయి మేము నేను కాదు అంతా లంచ్ చేయలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఒకటి ఒక జ్యూస్ తాగి స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు పోయి లంచ్ కంప్లీట్ చేసేసుకొని అప్పట్లోపట అయిపోతుంది కాబట్టి సో వచ్చేసి మేము ఇక్కడ దర్శనం చేసుకొని డైరెక్ట్ మళ్ళీ మహానందికి వెళ్ళిపోవచ్చు. అండ్ మెయిన్లీ ఇక్కడికి వచ్చింది దర్శనానికే. దర్శనమే కాకుండా పోలేము కదా, సో అందుకు. సో చలో పోదామా. సో ఇప్పుడు రైట్ నో అప్పర్ అహోబిలంకి పోతున్నాం. అది మెయిన్ అహోబిలం తిరగలేందోరు సారీ. సో అప్పర్ అహోబిలంకి పోతున్నాం. అది మెయిన్ టెంపుల్ అనమాట. ఇది తర్వాత పెట్టిందంట. ఆడ స్వయంభూగా లైక్ నరసింహస్వామి వెలిసింది అనమాట. నన్ను నోరు తిరుగుతలేదు ఎందుకు నాకు అర్థమైతేనే ఎందుకంటాను. సో ఫస్ట్ అయితే ఆడికి వెళ్ళిపోయి ఇడికి 8 kilometers ఉందంట. సో డైరెక్ట్ ఆడికి పోయి ఆడ ఫస్ట్ దర్శనం చేసుకుందాం. ఎట్లా ఉంది ఆ టైం. సో దర్శనం చేసుకొని తినేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు. రిటర్న్ వచ్చి దర్శనం చేసుకొని డైరెక్ట్గా మళ్ళీ వెళ్ళిపోవచ్చు. మాకు కూడా కొంచెం వచ్చినందుకు ఇంత దూరం వచ్చినందుకు ఇక్కడ చూసినట్టు కూడా ఉంటుంది. రైట్నో అప్పర్ అహోబిలంకి పోతున్నాం. అది మెయిన్ టెంపుల్ అంట. నాకు ఎన్ని రోజులు తెలియదు అప్పర్ నుండి లోవర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ అడిగితే అది చెప్పారు. సో అడిగి వెళ్ళిపోతాం ఫస్ట్. ఆడ దర్శనం చేసేసుకొని ఇడికైనా 8 kilometers అన్నారు. సో ఆడ ఆల్రెడీ గుడి ఓపెన్ ఉంది. అడిగి పోయి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇక్కడ ఎక్కేసినాం. ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇడికేని కరెక్ట్ 700 meters ఉంది. నడుచుకుంటూ కూడా పోవచ్చు, లేకపోతే బస్సు కూడా ఎక్కొచ్చు. సో బస్సు మేము రాగానే బస్సు వచ్చేసిందని చెప్పేసి బస్సు ఎక్కేసినాం. సో ఇడికేని మీది పోయి దర్శనం చేసుకుంటాం. ఇది అప్పర్ అహోబిలం. సో ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఆడ ఫస్ట్ కాలు కడుకొని చదువు. సో ఇప్పుడు రైట్లో మనం ఉన్నది అహోబిలం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇంకా మెయిన్గా లైక్ స్వయంభూగా వెలిసిన టెంపుల్ ఇది. సో ఇది మెయిన్ ఇట్లా వచ్చింది అనమాట. ఇట్లా స్తంభం ఉంటుంది, స్తంభంలోకి బయటకు వచ్చింది. అండ్ ఇక్కడ పాదాలవి అవి మసలు ఉంటాయి, అచ్చులు. సో కింద ఆడ మెయిన్ టెంపుల్ ఉంది, బట్ మీద జ్వాలా నరసింహస్వామి టెంపుల్ కూడా ఉందంట. సో ఆడికి వెళ్ళిపోతున్నాం. ఎట్లా కట్టిన బ్రిడ్జ్ బాగుంది. హలో ఒకసారి వేణు చూడు రే, రోడ్డు చుట్టుముట్టు ఒక గుహలే కనిపిస్తుంది నాకు. ఎంత చెట్టు ప్లాన్ చెట్టు మస్తు ఉంది. ఒక గుహ మధ్యలోకి వెళ్ళిపోతున్నాం, మధ్యలో రోడ్డు ఉంది.
రాత్రి పూట వస్తే మాత్రం ఇక్కడ చుక్కలే ఇక. Guys, look at this beauty. So మొత్తం పొలాలు అండ్ హియర్ ఈజ్ అవర్ బ్యూటీ, 2 beauties in one. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంటికి పోగానే ఫస్ట్ టాప్ బాక్స్ తీసేస్తాను. నాకు టాప్ బాక్స్ లేకుండా మంచిగా అనిపిస్తుంది బైక్. టాప్ బాక్స్ తీసేస్తా. నెక్స్ట్ రైడ్స్కి డైరెక్ట్ మేము లగేజే క్యారీ చేస్తా. ఈ టాప్ బాక్స్ నాకు పల్సర్ మీద మంచిగా ఉంటుంది, పల్సర్కే మంచిగా ఉంటుంది. సో దాంతో తీసుకొచ్చి దీనికి పెట్టినా అనమాట. సో ఇది బైక్ చలో. సో ఆల్రెడీ లేట్ అవుతుంది, 2-3 ఫొటోస్ అనేది తీసుకున్నాం మేడం ఆగి. అండ్ 5 అవుతుంది, 6 o'clock కల్లా మేము రూమ్కి పోయి. సో ఇంతకుముందుకి ఆ రాస్తాలు వచ్చిండే, అది పెద్ద లాంగ్ ఆఫ్ రోడింగ్ రాస్తా. అడిగి ఇప్పటిదాకా వచ్చినాం కదా, నడుపుకుని 7 వరకు అది వస్తున్న పిలుస్తున్నాయి. మొత్తం ఆఫ్ రోడింగ్ అయిపోయింది. అది ఈ బండి అసలు హ్యాండిల్ చేయలేదు. ఆఫ్ రోడింగ్ మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉండదు అసలు. ఈ బండికి ఆఫ్ రోడింగ్ ఏం చేస్తుంది, అట్లాంటిది ఈ బండిని తీసుకొని ఆఫ్ రోడింగ్ చేయించింది ఇప్పటిదాకా. మళ్ళీ అదే రాస్తాలో పోదాము అంటే లేదు వేరే ఇంకా వేరే రాస్తా ఏమని చూడని చెప్పింది. అంటే ఇంకొక రాస్తా వచ్చింది, ఆడికని పోతే 42 వస్తుండే మహానందికి. బట్ ఈడికేని 62-63 కిలోమీటర్స్ వచ్చింది. అరే 63 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ 20 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది. వేరే రాస్తా ఇంకేం లేదా అంటే లేదని చెప్పింది. కానీ యాక్చువల్లీ మధ్యలోకి ఒక రాస్తా ఉంది, ఇదే ఆ రాస్తా. స్ట్రైట్గా వచ్చినాక కమాండ్ వస్తుంది ఒకటి, కమాండ్ నుంచి రైట్ తీసుకుంటే మంచి రోడ్ ఉంది. అండ్ మొత్తం ఆఫ్ రోడింగ్ కాకుండా ఇటు మంచి నీట్ రోడ్ కాకుండా ఇది ఓకే. A few inches later. Music. ఉందా రాస్తా ఇడ? One, 2, 3, 4, 5, 6, 6 మంది. 6 మంది ఒక బండి మీద ఎట్లా నైనా